హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఎస్ఎల్ఎన్ఎస్ టెల్. మనం ఈరోజు క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. ఈరోజు మన క్లాస్లో మన ఛానల్లో రెఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ అనే సబ్జెక్ట్ స్టార్ట్ చేద్దాం. రెఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి సబ్జెక్ట్ ఉంటుంది. సో ఇది ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా నేర్చుకోవాలనేది మనం ఈరోజు క్లాస్లో నేర్చుకుందాం. ఫస్ట్ సబ్జెక్ట్ సంబంధించి నీట్గా హెడ్డింగ్ రాసుకుంటే మనకి క్లారిటీ ఉంటుంది ఎలా స్టార్ట్ చేయాలని. సో మనము ఫస్ట్ హెడ్డింగ్ రాసుకున్నాం, రెఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్. సో ఈ సబ్జెక్టు కన్నా ముందు మనకి ఏ సబ్జెక్ట్ మీద కంప్లీట్ బేసిక్స్ తెలిసి ఉండాలి అంటే అది థర్మోడైనమిక్స్ సబ్జెక్టు నేర్చుకొని ఉండాలి. సో కొంచెం అది పర్ఫెక్ట్గా ఉంటే థర్మోడైనమిక్స్ సంబంధించిన సైకిల్స్ అవన్నీ కూడా మళ్ళీ ఇక్కడ రీకలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది మన రెఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ క్లాసెస్లో. సో ఇప్పుడు మనం క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అందరికీ చెప్పండి మన ఛానల్లో జరుగుతున్న క్లాస్ వర్క్ గురించి. సో ఇప్పుడు మనము క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. సో ఫస్ట్ ఈ డెఫినేషన్ నేర్చుకోవాలి. రెఫ్రిజిరేషన్ అంటే ఏంటిది, ఈ రెఫ్రిజిరేషన్ ఒక వర్కింగ్ ఎలా ఉంటుంది అనేది మనము ఈ చిన్న డెఫినేషన్ తోటి ఈరోజు క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. రెఫ్రిజిరేషన్ అంటే ఏంటిదంటే ద టర్మ్, ఇక్కడ నేను రాశాను మీకు ఈజీగా ఉంటుంది. ద టర్మ్ రెఫ్రిజిరేషన్ మే బి డిఫైన్డ్ యాజ్ ది ప్రాసెస్ ఆఫ్ రిమూవింగ్ హీట్ from a substance under controlled conditions. So it also includes the process of reducing and maintaining the temperature of a body below the temperature of its surroundings. So ఇది డెఫినేషన్. దీని ఇంకో విధంగా కూడా చెప్పొచ్చు. ఇన్ అదర్ వర్డ్స్, ద డెఫినేషన్, the refrigeration means a continued extraction of heat from a body whose temperature is already below the temperature of its surroundings. So ఇది డెఫినేషన్ ఈ రెఫ్రిజిరేషన్కి. సో దీన్ని ఎలా ఎలా మెషర్ చేస్తారనేది కూడా ఇప్పుడు మనం చూసుకుందాం. సో రెఫ్రిజిరేషన్, ద ప్రాక్టికల్ యూనిట్ ఆఫ్ రెఫ్రిజిరేషన్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టన్ ఆఫ్ రెఫ్రిజిరేషన్. సో రెఫ్రిజిరేషన్ యూనిట్ ఏంటిదంటే 1 ton ఆఫ్ రెఫ్రిజిరేషన్, దాన్ని 1 TR అంటారు. TR స్టాండ్స్ ఫర్ టన్ ఆఫ్ రెఫ్రిజిరేషన్. ఏ టన్ ఆఫ్ రెఫ్రిజిరేషన్ ఈజ్ డిఫైన్డ్ as the amount of refrigeration effect produced by the uniform melting of 1 ton. 1 ton అంటే తెలుసు, 1000 kg of ice from and at 0 degrees to 0 degrees centigrade in 24 hours. సో ఇది ఈ రెఫ్రిజిరేషన్ యొక్క యూనిట్. సో ఇలా మనం రాసుకున్నాం. 1 ton ఆఫ్ రెఫ్రిజిరేషన్ మనకు తెలుసు. లేటెంట్ హీట్ ఆఫ్ ఐస్ ఈజ్ 335 kilojoules per kg. సో 1 ton ఆఫ్ రెఫ్రిజిరేషన్ ఎలా రాస్తామంటే 1 ton ఆఫ్ రెఫ్రిజిరేషన్ ఈజ్ ఈక్వల్ టు 1000 అంటే 1 ton కాబట్టి ఇంటూ 335 kilojoules. 335 ఎందుకు రాసినామంటే లేటెంట్ హీట్ ఆఫ్ ఐస్ వచ్చేసి 335 kilojoules per kg in 24 hours. సో 1000 ఇంటూ 335 బై 24 ఇంటూ 60 మనకి ఎంత వస్తుంది అంటే 232.6 kilojoules per minute. సో ఇన్ యాక్చువల్ ప్రాక్టీస్ మనం ఎలా కన్సిడర్ చేస్తామంటే ఇన్ యాక్చువల్ ప్రాక్టీస్ 1 ton ఆఫ్ రెఫ్రిజిరేషన్ ఈజ్ టేకెన్ యాజ్ ఈక్వలెంట్ టు 210 kilojoules per minute ఆర్ 3.5 kilowatts, దట్ ఈస్ అరౌండ్ 3.5 kilojoules per second. ఇలా మనము జనరల్గా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేటప్పుడు ఇలా స్టాండర్డ్ వాల్యూ అనేది మనం తీసుకుంటాం. సో ఇది రెఫ్రిజిరేషన్ గురించి నేర్చుకున్నాము. నెక్స్ట్ చూడండి, కోఎఫిషియంట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ రెఫ్రిజిరేటర్. సో ముందు మనము ఏ డెఫినేషన్ తోటి స్టార్ట్ చేసుకున్నామంటే రెఫ్రిజిరేషన్ అనే డెఫినేషన్ తోటి స్టార్ట్ చేసుకున్నాం. ఈ రెఫ్రిజిరేటర్, సో ఫస్ట్ మీకు డిఫరెన్స్ తెలవాలి రెఫ్రిజిరేషన్కి రెఫ్రిజిరేటర్కి డిఫరెన్స్. థియరాటికల్గా చూసుకుంటే ఏ రెఫ్రిజిరేటర్ ఈజ్ ఏ రివర్స్డ్ హీట్ ఇంజిన్ ఆర్ ఏ హీట్ పంప్. ఓకే, ఈ రెఫ్రిజిరేటర్ అంటే ఏంటిదంటే ఇట్ ఈస్ ఏ రివర్స్ heat engine or a heat pump which pumps heat from a cold body and delivers it to a hot body. So the substance which works in a heat pump to extract heat from a cold body and deliver it to a hot body is called a refrigerant. So ఇలా
స్టెప్ బై స్టెప్ మనకి చాలా వర్డ్స్ వస్తాయి, చాలా సైడ్ హెడ్డింగ్స్ వస్తాయి. నేను ఎలా రాసానో అలా మీరు నీట్గా రాసుకుంటే సో మీ సెమిస్టర్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్కి ఈజీగా ఉంటుంది. రివిజన్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో ఇది రెఫ్రిజరెంట్. సో దీని ద కోఎఫిషియంట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అంటే కోఎఫిషియంట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఈజ్ ద రేషియో ఆఫ్ హీట్ ఎక్స్ట్రాక్టెడ్ in the refrigerator to the work done on the refrigerant. It is also known as theoretical coefficient of performance. Okay, so then manamu the coefficient of performance is the reciprocal of the efficiency of a heat engine. It is thus obvious that the value of coefficient of performance is always greater than unity. So మనము ఇలా రాసుకుంటున్నాం relative COP stands for coefficient of performance of refrigerator. So the ratio of the actual coefficient of performance to the theoretical coefficient of performance is known as relative coefficient of performance. So then మనం మ్యాథమెటికల్గా ఎలా రాస్తామంటే relative coefficient of performance is equal to actual coefficient of performance by theoretical coefficient of performance ఇలా రాసుకోవాలి. సో మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూగా ఒక సబ్జెక్ట్ నేర్చుకుంటున్నామంటే అటు సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూగా నేర్చుకోవాలి, అదేవిధంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూగా కూడా నేర్చుకోవాలి. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూగా ఈరోజు క్లాస్ అంటే రెఫ్రిజిరేషన్ డెఫినేషన్ అడగవచ్చు, రెఫ్రిజిరెంట్ అంటే ఏంటిది అడగవచ్చు, ఓకే, డిఫరెన్స్ బిట్వీన్ రెఫ్రిజిరేటర్ అండ్ రెఫ్రిజిరెంట్ అని కూడా అడగవచ్చు. అదేవిధంగా చూసుకుంటే కోఎఫిషియంట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ రెఫ్రిజిరేటర్ అనే క్వశ్చన్ కూడా మనకి రావచ్చు. సో ఇవి షార్ట్లో వస్తాయి, కానీ ఇది ఫస్ట్ బేసిక్స్. ఒక సబ్జెక్ట్ నేర్చుకోవడానికి బేసిక్స్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. అదే రెఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ సబ్జెక్ట్కి ఇది బేసిక్స్. సో ఈ బేసిక్స్ తోటే మనము సబ్జెక్ట్ స్టార్ట్ చేసుకోవాలి, సబ్జెక్ట్ డెప్త్గా వెళ్ళాలి. ఓకే, సో ఫర్దర్ క్లాసెస్లో మీరు ఇంకా నేర్చుకుంటారు ఈ రెఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషన్ గురించి. సో ఇది ఫ్రెండ్స్ మనం ఈరోజు నేర్చుకున్నాం కదా. సో బేసిక్స్ ఒకసారి రికలెక్ట్ చేసుకొని ఏమేమి నేర్చుకున్నాము మనము. రెఫ్రిజిరేషన్ అంటే ఏంటిది నేర్చుకున్నాము, రెఫ్రిజిరెంట్ అంటే ఏంటిదో నేర్చుకున్నాము, అదేవిధంగా కోఎఫిషియంట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ కూడా నేర్చుకున్నాము, రిలేటివ్ కోఎఫిషియంట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ రెఫ్రిజిరేటర్ కూడా మనము ఈరోజు క్లాస్లో మనం నేర్చుకున్నాం. సో ఇది ఫ్రెండ్స్ మీకు ఈరోజు క్లాసు ఈ బేసిక్స్ అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి చెప్పండి మన ఛానల్లో జరుగుతున్న క్లాస్ గురించి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.